హలో అండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదేంటి ఇప్పుడు చెప్తుందనుకుంటున్నారా? మీరందరూ సంక్రాంతిలో బిజీగా ఉంటారు కదా! సో, అందుకే ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు మరియు షటిల్ ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టారు. పల్లెటూరుల్లో బయటకొచ్చి ముగ్గులు వేయాలంటే చాలామంది సిగ్గుపడతారు కదా! కానీ మా ఊర్లో అయితే చాలామందయితే వచ్చారు. దగ్గర దగ్గర 40 మెంబర్స్ అయితే ముగ్గులు వేయడానికి రెడీ అయ్యారు. ఇక్కడొచ్చిన ఇబ్బందేంటంటే, ముగ్గుల పోటీ అనేది రామాలయం దగ్గర పెట్టారు. కాకపోతే కొంతమందయితే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే యేసుకుంటామని చెప్పి అన్నారు. సరే అని చెప్పి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే వేసుకున్నారు. కొంతమందికైతే ఇక్కడ ఇలా స్లాట్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఇయర్ ఏమో గాని, ఈ ఇయర్ అయితే ప్రతి ఊర్లో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు జరిపారంట. ఒక పక్కన వీళ్ళందరూ ముగ్గులు పెడుతుంటే, ఇంకో పక్కన షటిల్ కూడా ఆడేస్తున్నారు. జూనియర్స్ అండ్ సీనియర్స్ అనమాట. పిల్లలకి సెపరేట్‌గా, పెద్దోళ్ళకి సెపరేట్‌గా పెట్టారు. ముగ్గుల పోటీ అని చెప్పి ఒక్కళ్ళు చుక్కల ముగ్గేయలేదు. ప్రతి ఒక్కరు డిజైన్‌లే ఏసేశారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక థీమ్ తీసుకున్నారు ముగ్గు వేయడానికి. మా కజిన్ అయితే బండి మీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ముగ్గులన్నీ కవర్ చేసుకుంటా తీసుకొచ్చాడు. ఒకదాన్ని అంత దూరం నడవాలంటే అవ్వదు కదా! పక్కన ముగ్గుల పోటీలు, ఒక పక్కన షటిల్, ఇంకొక పక్కన ఇలా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడిస్తున్నారు. ఈ మ్యూజికల్ చైర్ వచ్చేసి గర్ల్స్‌కి సెపరేట్‌గా, బాయ్స్‌కి సెపరేట్‌గా పెట్టారు. వీళ్ళిద్దరు కాకుండా పెద్ద వాళ్ళకి కూడా పెట్టారు. మ్యూజికల్ చైర్‌లో విన్ అయినోళ్ళకి క్యాష్ ప్రైజ్ అనమాట. ముగ్గుల పోటీలో విన్ అయినోళ్ళని 5 మెంబర్స్ అయితే తీస్తారు. 5 మెంబర్స్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అనమాట. సెకండ్ ప్రైజ్ వచ్చేసి వెండివి, థర్డ్ కూడా వెండివే, ఫోర్త్ వచ్చేసి శారీ, ఫిఫ్త్ వచ్చేసి రూ. 2000 అనమాట. గర్ల్స్‌కి, బాయ్స్‌కి మ్యూజికల్ చైర్ అయిపోయాక ఇలా పెద్దోళ్ళకైతే పెట్టారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సెకండ్ రౌండ్‌కే బయటకొచ్చేసాను. అందరూ సీరియస్‌గా ముగ్గులేస్తుంటే నేనైతే పిల్లల కోరిక మేరకు ఇలా ముగ్గైతే వేశాను. చేతబడి ముగ్గు. ఈ ముగ్గుకి ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారో అంతే మంది తిట్టుకున్నారు. ఇంటి ముందు ఇలాంటి ముగ్గులేంటని చెప్పి. కొంతమంది ఏమంటున్నారంటే ఈ ముగ్గులు చూసి పిల్లలు నేర్చేసుకుంటారంట. పిల్లలకి ఫోన్‌లు ఇచ్చినప్పుడు లేదు కానీ ఈ ముగ్గులు చూసి నేర్చేసుకుంటారా? నాకైతే చాలా వింతగా అనిపిచ్చింది. ఇందులో ఇంత సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం ఏముందో నాకు అర్థం కాలేదు. ఓ పక్కన తిడుతుంటుంటే వీళ్ళేమో గుడ్లు, యాపాకులు ఇవన్నీ తెచ్చి వేసేస్తున్నారు. ఒరేయ్ వద్దురా నాయనా వాళ్ళు ఇప్పటికే తిడుతున్నారు. గుడ్లవన్నీ తీసేయని చెప్పి గుడ్లయితే తీసి పడేశాను. Second prize goes to Ganta Lakshmi, Rangoli number 80. Rangoli number 80. సెకండ్ బహుమతి జంజాల నాయుడు గారు ఇవ్వాల్సిన కోరుచున్నాం. జంజాల బ్రదర్స్
థర్డ్ ప్రైజ్ చెప్పండి. థర్డ్ ప్లేస్ గోస్ టు ఎన్ దుర్గా భవాని నెంబర్ 8. నెంబర్ 8 స్టేజ్ మీద రావాలి. ఎనగోగు బ్రదర్స్ ఇస్తున్నారండి గిఫ్ట్. రావాలి రావాలి ఎనగోగు బ్రదర్స్ రావాలి రండి. రైట్ ఫోర్త్ ప్రైజ్ గోస్ టు కేశరెడ్డి ఫణీశ్వరి రంగోలి నెంబర్ 25. ఏలూరు బ్రదర్స్ వచ్చి గ్లాస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ని గ్లాస్ ఏలూరు బ్రదర్స్ ఇస్తున్నారు? ఫోర్త్ ప్రైజ్. ఫిఫ్త్ ప్రైజ్. ఫిఫ్త్ ప్రైజ్ గోస్ టు వీరవల్లి హిమశ్రీ రంగోలి నెంబర్ 37. ఎవరు రాలేదు? మేడం రంగోలి నెంబర్ 7 ఎందుకు చూస్ చేసామంటే సంక్రాంతి అంటేనే రైతుల పండగ. వాళ్ళు ఫార్మర్స్ని చాలా బాగా గీసి దానికి అవుట్లైన్ అవి కానీ కలరింగ్ కానీ చాలా బాగా ఇచ్చారండి. ఇంకా ఆవు, అలాగే చెరుగ్గెడలు, గాలిపటాలు, కోడిపుంజులు, అలాగే హరిదాసు, భోగి మంట, పొంగల్ పాలు పొంగుతున్నట్టుగా కూడా చాలా బాగా గీశారు. అలాగే సూర్యుడు మకర రాశిలోకి వస్తున్న సందర్భంగా వాళ్ళు సూర్యుడిని కూడా గీశారు. పైగా వీళ్ళు ఇంటర్మీడియట్ టు 6th క్లాస్ చదువుతున్న చిల్డ్రన్ వాళ్ళ ఏజ్కి వాళ్ళు చాలా ఎక్సలెంట్గా డ్రా చేసి రంగోలీ చేశారండి. అందుకనే దీన్ని ఫస్ట్ ప్రైజ్గా ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చేసి రంగోలీ నెంబర్ 80. అది కూడా ఎందుకు ఇచ్చామంటే గాడ్స్ అమ్మవారిని బాగా డ్రా చేశారు. ఇంకా వచ్చేసి పాలు పొంగుతున్నట్టుగా, ఇంకా ఆవు, ఈ చెరుగ్గడలు, గాలిపటాలు, అలాగే భోగి మంట. వాళ్ళు స్పెషల్గా భోగి దండ కూడా తెచ్చి అక్కడ ఆవు పిడకలు తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. సో వాళ్ళు అందుకని చెప్పి వాళ్ళని సెకండ్ ప్లేస్గా చూస్ చేయడం జరిగింది. కూడా ఫార్మర్స్ ని చాలా బాగా ఓకే. ఈ యొక్క ప్రోగ్రామ్ ని జయప్రదం చేసిన మేడం అందరికీ థ్యాంక్స్ అండి. ఇది ఉద్ది సాయిబాబా గారి ఈ ముగ్గుగా అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. 1 గ్రామ్ గోల్డ్. టీమ్ లో మొత్తం సంక్రాంతి కవర్ చేశారని చెప్పి వాళ్ళకైతే ఇచ్చారు. దీనికి ఇది వచ్చేసి థర్డ్ ప్రైజ్ విన్నర్ అనమాట. ఇలా అయితే మా ఊర్లో సంక్రాంతి సంబరాలు పూర్తయ్యాయి.